మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఉదయం నుంచే అక్కడ కూల్చివేతలు చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన దాదాపు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో సర్వే నెంబర్ 307లో కలెక్టర్ నిన్న పర్యటించారు. ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములున్నట్లు గుర్తించారు. 60 నుంచి 70 గజాల స్థలంలో ఇండ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిర్ధారించుకొని హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీసు బలగాలతో అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఉదయం నుంచే పలు సర్వే నంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను పొక్లెయిన్ సాయంతో కూల్చివేసింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగింపు చేపట్టింది. ఇదిలా ఉండగా కూల్చివేతలను స్థానిక కాలనీల వాసులు అడ్డుకునే యత్నం చేశారు. తామంతా డబ్బులు పెట్టి కొనుక్కున్నామని, తమకు అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోకుండా తమ ఇల్లు కూల్చిస్తే ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలతో ప్రొక్లెయిన్ వాహనాలకు అడ్డుగా నిలిచి వేడుకున్నారు. 5 years నుండి ఉంటున్నాం సార్ ఇక్కడ. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మార్నింగ్ 5:30కి వచ్చారు. మేము పడుకొని ఉన్నాము. డోర్స్ ఇది చేస్తే ఎవరా అని చెప్పి వచ్చి చూస్తే వీళ్ళున్నారు, హైడ్రా పోలీసు వాళ్ళు. మళ్ళీ కరెంట్ తీసే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసిండ్రు ఇట్లా వస్తున్నారు అని. మాకు తెలియదు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వస్తున్నారు అని చెప్పి మేము అందరం చూసేసరికి ఇంకా బ్యాక్ సైడ్ నుండి డిమాలిషేషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏరియాలో అయితే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు సార్. ఒక్క పర్సన్ అన్న అయితే నేను వాళ్ళ పేర్లు చెప్పగలుగుతాను, కానీ మల్టిపుల్ పర్సన్స్ లేరు ఇక్కడ. సింగిల్ పర్సన్ లేదు సార్, మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. తెలియదు సార్, ఫస్ట్ అయితే మాకు తెలియదు సార్. ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. మమ్మల్ని మామూలుగా వీళ్ళు వచ్చిండ్రు సార్, కూలగొడతామని చెప్పారు సార్. మాకు కూలగొడుతున్నారు, తీసి బయట పెట్టండి అని చెప్పారు, అంతే. లేరు సార్, ఎవరు కూడా లేరు. అమ్మిన వ్యక్తులు లేరు, మాకు సపోర్ట్ చేయడానికి ఎటువంటి లీడర్స్ లేరు, ఎవరు నాయకులు కూడా ఇంతవరకు రాలేదు సార్. సార్ నాది వచ్చేసి 120 సార్. మేము 20 lakhs కొన్నాం సార్. నేను ఇంకా ఎక్కడ 20 lakhsకి ఎక్కడ రాదు అన్నట్టు ఇంక ఇక్కడ వస్తుంది కదా అని చెప్పి 20 lakhs నేను కొన్నాను. మళ్ళీ మా బ్రదర్ కొన్నాడు, మరి మా సిస్టర్ వాళ్ళందరినీ కూడా ఇక్కడనే నేను తెచ్చుకున్నాను సార్. నేను ఇక్కడనే అందరం పెట్టి కొన్నాము. మాకు ఫస్ట్ అన్నీ వస్తాయమ్మా, అన్నీ మేము చేస్తాము అని అన్నారు. కష్టపడి కొనుక్కున్నాం సార్. ఏదో బతుకుదాము, మా పిల్లలను చదివించుకుందాము, కిరాయిలు కట్టలేకని. మాకు ఇంకెవరో అమ్మిండ్రు సార్. మరి అమ్మిండ్రు, ఇప్పటికి రావాలే కదా వాళ్ళైనా రాలేదు కదా సార్. వాళ్ళు రాలేదు. మేము పొద్దుగా లేచి 6 గంటలకే మాకు చెప్తుండ్రు వచ్చి. అధికారికి తెలుసు, ప్రతి ఒక్క పోలీసు వాళ్ళకి తెలుసు. ఇంత బస్తీ అయిందంటే ఒక రాత్రి ఒక పగులైతే అవ్వదు కదా సార్. ప్రతి ఒక్క ఇప్పుడు గత కాంగ్రెస్ వచ్చిన కొత్తలో ఒకసారి డిస్మాండిల్ అయిందండి. అయిన తర్వాత అప్పుడు ఆపిరు ఎగైనా ఇంత బస్సీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కొడితే మేమందరం ఎక్కడ వెళ్ళాలండి? ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి పోయినాం సార్. మీకు అన్నీ వస్తాయి, మేము చూసుకుంటామని చెప్పి ఇప్పటికి 10-15 సార్లు పోయినాం. అంటే ఇప్పుడు మేము ఎలా కొన్నామంటే సార్, ఒక పర్సన్ కొన్నాక ఆయన కొన్నాం సార్. మాకు మెయిన్ అయిన అయితే మాకు అవేర్నెస్ లేదు ఎగ్జాక్ట్గా.